చూడాలి దో కళ్ళు ఇది కళ్ళు తాగాలనుకుంటున్నా మొదలు పెడతానా దీన్ని మొత్తం దీనికి కారణం అంతా మీరేను మొత్తం మీరు ఆ వాణి అక్క ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆకే కూడా పట్టించుకోలే వద్దు ఇక్కడ నువ్వు ఎవడికి బెదిరించొద్దు ఎవడు బ్లాక్ మెయిల్కి ఎవ్వడు ఇట్లా భయపడరు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అనంతకు వద్దు ఇక్కడ నువ్వు ఎవడికి బెదిరించొద్దు ఎవడు బ్లాక్ మెయిల్కి ఎవ్వడు ఇట్లా భయపడరు వెళ్ళిపో నవ్వు ఏ నవ్వు ఏ చిరాకు చెప్పింది నా దగ్గర చిరాకు చెప్పి ఇప్పుడు 10 మంది అడుగుతా 10 మంది పోయినాడే నాకు పోయినాడు నా తమ్ముడు వచ్చినప్పుడు కాదు వచ్చేది ఇప్పుడు 10 మంది అడుగుతా 10 మంది పోయినాడే నాకు పోయినాడు నా తమ్ముడు వచ్చినప్పుడు కాదు వచ్చేది. అండ్ వీడియోస్ అన్ని చూస్తూ ఉండొచ్చు. అండ్ నిన్న నిమ్మితో చెప్పలేదు, ఏం చేయలేదు, ఇంక వదిలేసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పలేదు. ఎందుకంటే వీడు అప్పుడు చేయలేదు, చేశాడు కదా, ఏముందిలే మర్చిపోయి ఉంటాడు అనుకున్నా. నేను పొద్దున్న కూడా చాలా బాగున్నాడు, చాలా బాగున్నాడు అంటే యాక్టివ్ ఉన్నాడు, తిరిగాడు అని కాదు, బాగున్నాడు, తిన్నాడు, ఇబ్బంది పెట్టలేదు, ఒక మాట మాట్లాడకుండా పడుకున్నాడు, టీవీ చూసాడు, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి నేనేమనుకున్నాను అంటే ఏదో వాడు బాధ అనిపించి ఆ రోజు అట్లా చేసినాడు, ఇంక తర్వాత మర్చిపోయినట్టున్నాడు, మనం ఎక్కువ గెలికామంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది అన్న ఇంటెన్షన్లో నేను పెద్దగా ఏమి పట్టించుకోలేదు. వాడేంది నేను టైం అంటే నేను ఆల్రెడీ ఇప్పుడు జరిగిందంతా మీరు చూస్తారు ఈ వీడియోలో. అండ్ జరిగి వచ్చిన తర్వాత చెప్తున్నా. అండ్ నేను ఎప్పుడు మొబైల్ సైలెంట్లో పెడతాను, నాకున్న వర్స్ట్ అలవాటు ఇది, సైలెంట్లో పెట్టేది. వాళ్ళ తమ్ముడు 4 to 5 times నాకు కాల్ చేశారు, నేను లిఫ్ట్ చేయలేదు. నేను వచ్చి చూసేసరికి ఫోన్ మిస్డ్ కాల్స్ ఉన్నాయి, ఏమున్నాయని చెప్పి ఫోన్ చేసరికి అతను ఆ అదే మా ఆది మన శివ వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి చూడక్క వాడు వీడియో పంపించాడు, ఏం జరుగుతుంది ఏమి అని ఫోన్ చేస్తే నాకు మైండ్ పనిచేయలేదు. ఒకసారి రికార్డ్ కూడా చేయడం మర్చిపోయాను నేను, అండ్ వాయిస్ కూడా. అండ్ ఏం పంపించాడు అన్నది నేను వీడియో అండ్ నేను లిఫ్ట్ చేయలేదు కదా ఫోన్, దానికి చూపిస్తాను. అండ్ చూడండి. అండ్ నేను తీసుకొచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత ఈ వీడియో చెప్తున్నాను. అండ్ ఇంకొకటి మీరు కూడా మీ పెద్ద ఫ్యాన్స్ ఇట్లా కాకుండా నేనేమని చెప్తానంటే, నాకు తెలిసిన వాళ్ళు పంపించారా నువ్వు ఇట్లా బాధపడుతున్నావు అని తెలిసి అని చెప్తాను, మీ వీడియోస్ కూడా ప్లే చేసి. సో మీరు కూడా కన్సర్న్గా పెళ్లి గురించి ఉండు కొద్ది టైం తీసుకోవడానికి మీరు కూడా మీ మాటలతో చెప్తే అని వాడికి చూపించి వాడు కొద్దిగా ఆ మూడ్లో నుంచి కొద్దిగా తక్కువ చేసేది. ఎందుకంటే చాలామంది 30 years 35 వచ్చినా కూడా పెళ్లి జరగలేని వాళ్ళు కూడా ఉన్నారు కదా, అంత డిమోటివేట్ అయ్యి లైఫ్ మీద అంత జరిగేటట్టు బిహేవ్ చేయరు కదా. సో ఎవరైతే ఉన్నారో మన ఫాలోవర్స్ అండ్ మా వెల్ విషర్స్ వాళ్ళు కూడా వీడియో చేసి మా ఇన్స్టాకి పంపించండి. అండ్ చూస్ చేసి ఆ వీడియోస్ కూడా నేను వాడికి చూపిస్తాను, పవన్ ఫ్రెండ్స్ లేకపోతే నా రిలేటివ్స్ అని అట్లా చూపించాలనుకుంటున్నా. అండ్ మీ సజెషన్స్ కూడా వాడికి ఇచ్చినట్టు ఉంటుంది, అండ్ వాడు అది కూడా పాటిస్తాడేమో చూద్దాము. అక్క ఫోన్ ఎడబెట్టావు అక్క, ఫస్ట్ ఫోన్ ఎత్తక్క, ఏంది ఆ వీడియో చూడక్క ఒకసారి నువ్వు, ఏది మాకు భయం అవుతుంది వాడు ఏమని చేసుకుంటాడేమో అని. ఫస్ట్ ఫోన్ ఎత్తక్క నువ్వు, స్వామి ఫోన్ ఎత్తు, చూస్తాము మేము సంబంధాలు చూస్తాము, చూసి చేస్తాము. ఫస్ట్ ఫోన్ ఎత్తక్క, నువ్వు ఫోన్ ఎడబెట్టినావు అక్క, ఫోన్ ఎత్తక్క, ఫోన్ ఎడబెట్టినావు, ఫస్ట్ ఫోన్ ఎత్తక్క. చూడాలి దో కళ్ళు ఇది కళ్ళు తాగాలనుకుంటున్నా మొదలు పెడతానా దీన్ని మొత్తం దీనికి కారణం అంతా మీరేను మొత్తం మీరు ఆ వాణి అక్క ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆకే కూడా పట్టించుకోలే. ఆకేదో అనంతపురంలో పెళ్లి బ్రోకర్ అని చెప్పి అట్లా కనుక 3000 తగలెట్టింది, 2 ఫోటోలు చెప్పేవాడు ఏదో మాయబట్ట. ఆకి కూడా ఎక్కువ అడగలేదు, ఏమనంటే 6 నెలలు 7 నెలలు 8 నెలలు టైం చెప్తుంది. మీరు చూస్తే ఇట్లా పట్టించుకోలే, ఏం పట్టించుకోలే అసలు. ఇంకా మీకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఆకి ఈ సంవత్సరం పెళ్ళి అయిపోతుంది. అందరూ బాగుండండి, అంతా చల్లగా ఉండండి. నేను ఒకరినే జీవితం నాది ఎట్లయిపోయింది, వద్దు నాకు ఈ జీవితం, దీన్ని దాక్కుండా బతికేస్తాను. ఎట్లా చేసుకున్నావు ఇట్లా చేసుకున్నావు అడగద్దండి, మీరు ఫోన్లు చేయొద్దండి, నేను ఫోన్ చేయను, వాళ్ళకు కూడా పెద్దమ్మోళ్ళు కూడా ఆ పెద్దమ్మోళ్ళు కూడా ఫోన్ చేయను, ఆకి కూడా ఫోన్ చేయను, ఏమి చేయను. నాకు అవసరమేలే, మీరు వద్దు ఎవరు వద్దు, ఇంకా బతుకుంటాను. ఎక్కడోసారి మీ ఊరు కూడా రాను, మీ ఆ ఊరికి వెళ్ళిపోతాను, ఈడు కూడా ఉండను, ఎక్కట్లో చోట వెళ్ళిపోతాను. మీకు అవసరం నాకు ఫోన్ చేయొద్దండి, ఏం అడగద్దండి, ఏం మాట్లాడద్దండి. ఈరోజు నాకు మీకు సంబంధం బంధుత్వం తెగిపోయింది.
నేను వద్దనుకున్నాను, నాకు విరక్తి పుట్టింది, నాకు ఇంత అసహ్యం పుట్టింది. చాలా మంది ఎంతో అన్నారు, ఎన్ని మాటలు అనిపించానో అది మీకు నాకు బాధ అర్థం కాలే, ఏం కాలే. మీకు ఎంత చెప్పినా కూడా మీరు వింటారు. అమ్మ నాన్న కూడా చెప్పు, వాడు ఏడుకోలేడు, పోతాడంట అయిపోతాడంట, అలవాటు చేసుకుంటాడంట, మొత్తం అంతా చెప్పు ఇంట్లో అందరికంతా బాగు చెప్పు, ఒక చెప్పు. అసలు ఇన్నో ఎవరు మాట ఇంక అయిపోయింది నాకు ఈ జీవితం, ఇదే బతుకొని చచ్చిపోతాను నేను, అవసరమేలా మీరు ఎవరు చెప్పంటారులే, నాకు వద్దు. చాలా బాధ అవుతుంది. ఏంటంటే నేను చెప్పలేకపోతున్నాను మీకు. మళ్ళీ నేను ఎందుకంటే నేను కొన్ని చాలా మళ్ళీ నీకు ఎంత బాధపడతానో మీకు అందరికీ తెలియాలా, ఇవన్నీ విషయం తెలియాలా. నేనుంటే ఎంత తెలుదో ఒక నీకు, నేను లేకుండా మీకు ఎట్లా అనుభవిస్తారో చూడండి. మళ్ళీ ఎంత బాధ అవుతుందో. ఒక మనిషి ఉన్నప్పుడు తెలియదు, ఒక పోయినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఆ ఇక్కడ కూడా తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. మొత్తం అంతా ఈ సమాజంలో బతకని ఇంకా అయిపోయింది, నాకు వద్దు నా జీవితం. అదిగోండి అక్కడ కూర్చున్నాడు, ఆన్ చేయరా, అది నీకు పెట్టు, వాడి ఫేస్ కూడా కనిపించలే కదా, ఐడ పెట్టు. క్యాష్ అన్ని చేసుకుంటా, బ్లాక్మెయిల్ చేసుకుంటా అంతే మనుషుల్ని. నువ్వు వెళ్ళిపో అనంతపూర్, వద్దు ఇక్కడ. నువ్వు వెళ్ళిపో అనంతపూర్, వద్దు ఇక్కడ. నువ్వు ఎవడు బెదిరించొద్దు, ఎవడు బ్లాక్మెయిల్కి ఎవ్వడు ఇట్లా భయపడరు, వెళ్ళిపో. అయ్యో అవసరం ఏం అవసరం లేదు, మా ఊర్లో ఉండొద్దు. నీకు మంచిగా మర్యాదగా చెప్పినారా శివ, నువ్వు అసలు ఇంత అయిపోయింది నీకు, నాకు కూడా అయిపోయింది. నువ్వు నా తమ్ముడివి కాదు, అయిపోయింది. నీకు ఎట్లా బంధాలు లేవు, నువ్వు బ్లాక్మెయిల్ చేసుకుంటే ఇప్పుడు నన్ను నిన్న సతా ఇచ్చావు, ఈ రోజు మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి తాగుతారంటే వాళ్ళు ఏమనుకోవాలి, ఇక్కడ అలవాటు చేసుకున్నావు, మేము అలవాటు చేయించు అనాలా? ఏం నీవన్నీ కథలు? ఇప్పుడు కాదు ఇప్పుడు ఏంటి ఇది, ఏమైనా ఇది ఏంటి, ఇది పార్క్, వీటికి వచ్చి నువ్వు కథలు పడుతున్నావు అంటే ఇంటికి వచ్చి ఏమప్పా ఇట్లా అలవాట్లని మా అమ్మల్ని గడ్డి పెడతారు. ఇవన్నీ వద్దు. నువ్వు పంపించినావు, అందుకే చెప్తున్నావు, వాడు పంపించి నువ్వు వీడు ఉన్నావు అని చెప్తేనే వస్తే నేను నీకు ఎవ్వరు వద్దంటే నువ్వు కదులు, మాకు వద్దు, మాకు వద్దు. నువ్వు వీడికి వచ్చినావు నీ తమ్ముడు, నువ్వు వీడికి వచ్చినావు నీ తమ్ముడు నన్నే అన్నాడు, ఎందుకు ఫోన్లు ఎత్తలేక మీదే సంబంధం అని అన్నాడు కాబట్టి అడుగుతున్నావు. నువ్వు కదిలిన తర్వాత నువ్వు ఆడేనే సావు. నాకు అసలు ఇంత కూడా ఇంట్రెస్ట్ లేదురా నాకు మాట్లాడేది. అన్నం పెట్టినప్పుడైనా ఏమో మాట్లాడతాదైనా, అసలు మాట్లాడలేదా నీతో, అసలు మాట్లాడలేదా నీతో? మాట్లాడ జాతర పెళ్లి గురించి మాట్లాడినా జాతర నువ్వు నిన్నేం చెప్పినావు నాకే? ఏం చెప్పా? అందరి దగ్గర అన్నెవరదా జాతకం అంటే అన్నెవరదా? నువ్వేమన్నావు, జాతకాలు నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నావా లేదా? మనం మాట్లాడ పెళ్లి చూపులు మాట్లాడాలి కదా. పెళ్లి చూపులు నువ్వు కొద్దిగా సెన్స్ తో మాట్లాడరా. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ఒక మనిషి పోతివి, స్నానం చేసి పూజలు చేసి టీవీ చూసుకుంటారు, అంతా సగం బాగుండ్రి. నువ్వు కూడా యాక్టింగ్ చేసివి మాతో పాటు, యాక్టింగ్ అంతా మర్చిపోయి ఈవినింగ్ వచ్చి కథలు పడితివి, నువ్వు అన్ని చేసివి. చూడు మాట్లాడదు ఎక్కువ, ఆ తాగి పల్లవులు వీడియోలు తీద్దండి. నేను వీడియో ఎందుకు అన్నది నాకు అర్థమైపోయా. మీ ఇంట్లో వాళ్ళకి కూడా అర్థం కావు, మళ్ళీ చెప్పలేదు అనుకో, మేమేదో అలవాట్లు చేసినాము, మేమేదో చెడగొట్టినాము, మేమే ఇట్లా. నువ్వు అవును, నువ్వు నన్ను సతాయించినావు. మీరు సంబంధంలో అదే అదే అది ఎప్పుడు, అది ఎప్పుడు నీ ఊరు పోయి నేను ఊరు నువ్వు తెంపేసుకుంటే అయిపోదు. ఈ ఊర్లోని నీకంటూ ఎవరు లేరు, మేము తప్పితే. ఎవరు తీసుకొచ్చారంటే చుట్టుపక్కల అందరూ మా పేరే చెప్తారు, నీకు ఏదైనా జరిగితే మమ్మల్ని అడుగుతారు. ఏమడగరు, ఎవరు చెప్పినా నువ్వు వాళ్ళు అడగద్దని చెప్పినా ఎవరిని ఇంటింటికి పోయి చెప్పేసి వస్తావా? పోయి చెప్పేసిరా. చెప్పావు వాళ్ళ నువ్వేదో చేసుకొని ఇట్లా అలవాటు అంటే చూసే వాళ్ళు కూడా అంటారు మమ్మల్ని. మిమ్మల్ని మనకోడు ఏమొద్దు, సతాయిద్దు శివ, నాకు నిజంగా అంటే పేషెన్స్ లేదు. అయిపోయింది, నీకు అయిపోయింది, నీకు అయిపోయిందంటే నీకు బస్సు ఈ రోజే ఎక్కిస్తాను పద. వద్దు, నీతో వాడు పవన్ గారు వస్తాడు, అటు దింపేస్తాడు. అయిపోయి చెప్పా ఏందో రాత్రి అయిపోయి వాడి గురించి మాట్లాడే లీస్ట్ ఇంట్రెస్ట్, అందుకే వాడు కూర్చున్నాడు. నువ్వే పిలుచుకోండిరా, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు వాడితో మాట్లాడే. కానీ మాట్లాడాలి, అర్థం చేసుకోవాలి. అవును, నీకేమని జరిగితే నీకేమి అవును లేచి ఎట్లా తయారైనా చూడు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం ఎంత మదం.
లేగు శివా. ఓ కానీ నువ్వు పోగాదు, నువ్వు మా ఊరు వదిలేసి నువ్వు ఏడైనా సావు. ఈడొచ్చి ఇట్లా కథలు పడద్దు. నువ్వు చెప్పినా చిలక చెప్పినట్టు చిన్న పిల్లడికి చెప్పినట్టు చెప్తాను ఆయనకి రోజు. చెప్తానే ఉండవా? చెప్పాక 2 నెలలు 3 నెలలు. నేను రేపు పొద్దున అంటే రేపు పొద్దునకి అయిపోతుందా? అయిపోతుంది నీకు పెళ్ళి అయిపోతుంది. మీరు సావండి. వాళ్ళెరా నేను పెళ్లి చేసుకోవాలి, నీకు చేసి నువ్వు చేసుకున్నా పద. అమ్మమ్మ నీకు ఎన్నిసార్లు అమ్మాయివేని, అమ్మమ్మ నీకు ఎన్నిసార్లు అమ్మాయివేని, ఆపమ్మని దండారు నీవేని. ఇంకా కథలు అంటే ఇక నీ తర్వాత కథలు ఏం అల్లేం రా. పొద్దునైనా నీకేమైనా కోరుండి పెళ్లి చేస్తామంటే మేము చెడగొట్టామా? అయిపోతా కదా నీకు. ఇది అట్లా మూలు కూర్చున్నాడు. వాడికి నీతో మాట్లాడేది ఇంట్రెస్ట్ లేదురా. నువ్వు ఎవరిని గెలకొద్దు. పోయి ఇంటికి వచ్చి మరసంగా పనుకో. రేపు పొద్దున్న బస్సు ఎక్కిస్తాను. ఆపేనందు అవి నువ్వు ఆపే అంటాడు ఏంట్రా? వద్దు, నాకు ఇది మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు. నేను ఓపిక లేదు నాకు. అవునులే, తాగి తాగి నీకు ఎందుకు ఓపిక వస్తుంది? భలే పెట్టుకున్నావు బాటిల్, భలే సెటప్ చేసుకున్నావు. నిమ్మి వెళ్ళే చూసి బాగా వచ్చి కూర్చుంటున్నావు. ఏ చిరాకు చెప్పింది నా దగ్గర, చిరాకు చెప్పింది నా దగ్గర, చిరాకు చెప్పింది. చిన్న చిన్న రాశలు ఒక్క నిమిషం అక్క. లే రా రా. వచ్చే పోయాలంతా ఎవరో వాళ్ళు కొట్టంగానే మధ్యలో ఎవడోడు జీతం మళ్ళా ఎవడైతారమ్మా? నువ్వేమో నాటకాలు ఆడుతున్నావు. లెగ్గురా. ఇట్లా సతాయిస్తాను మనిషిని. ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా. ఇదిగో ఇప్పుడు ప్రూఫ్ గా చెప్తున్నాను రా, నాకు 2-3 నెలలు టైం. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. సంబంధాలు వచ్చి మేమేం చెడగొడుతున్నాం? వద్దు, వాళ్ళు కట్నం ఇవ్వలేదు, వాళ్ళు ఇదొద్దు, వాళ్ళు అందం లేదని మేము చెప్తున్నాం. రాకపోతే ఏం చేయాలి? వచ్చిన వాళ్ళు ఏం చెడగొట్టామా? మళ్ళీ నేను అదే చెప్తున్నాం కదా, మనం కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. వస్తే చేసుకుందాం అనే ఉన్నాం కదా, మంచి పాప అని చెప్తున్నాం కదా. ఏం రూల్ లేదాడా? అర్థమైందా? ఆ అమ్మాయి అయినా రాలేదు కదా అని చెప్తున్నాం. వచ్చిన వాళ్ళు ఏం చెడగొట్టామా? మళ్ళా ఈ ఎవరికి రాతుంటది. ఆ టైంలో జరగాలంటే ఆ టైంలోనే జరుగుతుంది. జరుగుతుంది. వదిలేసాడు. ఎందుకు వస్తాను? తెగిపోయింది కదా. తెగిపోయిందంటే ఎవడికి తెగిపోయింది? నువ్వు అనుకున్నావు బెస్ట్, ఈడికి వచ్చి నువ్వు చేయొద్దు, తెగిపోయిందని. నువ్వు పోయి నీ ఇంటి దగ్గర ఆడైనా పో, నన్ను నాతో మాట్లాడొద్దు, అసలు ఏది వద్దు. నువ్వు నీ ఊరు పో. నువ్వు ఆడబుట్టినావు? ఆడబుట్టినావు? నేను ఆడగొట్టింది. నువ్వు ఆడబుట్టావు? నేను నువ్వు వైజాగ్ లో పుట్టావా? అనంతపూర్లో అంటే ఏరా ఊర్లో బట్టి ఈ ఊర్లో బతకావా? అంటే ఏరా ఊర్లో బట్టి ఈ ఊర్లో బతకావా? నువ్వు ఈ ఊరాలు పుట్టాలా? ఎవరు అరగతా నీకే? ఎవరు చెప్పండి నీకే? నీకు ఏదైనా అయితే మమ్మల్ని అడుగుతారా? ఇప్పుడు మీ తమ్ముడే ఆడబుడితే ఆ ఊర్లో బతకాలా? ఏం మళ్ళా కొత్త మాట్లాడుతావు నువ్వు? అది కాదురా స్వామి, అడిగేది నీకు ఏదైనా జరిగితే మమ్మల్ని అంటారు. వైజాగ్ పుడితే వైజాగ్ లోనే బతకాలా? రూరా ఎవడనే ఆ ఊర్లో బతకచ్చు. అది స్వేచ్ఛ, స్వేచ్ఛ బాబు. కానీ ఏదైనా జరగడానికి జరిగి నువ్వు ఏదైనా చేసుకుంటే ఎవరిని అడుగుతాడు? ఎవరినే అడగరు. నేను చెప్పేసినాను. నీ తమ్ముడు ఏమన్నాడు? ఏమక్క నువ్వు ఫోన్లు ఎత్తలేదు, ఆ ఫోన్లు ఎత్తలేదు, వాడు చూసి అట్లా చేస్తాడు, మాకు టెన్షన్ అయితే. నువ్వు ఎందుకు టెన్షన్ పెడుతున్నావు? ఎవరికి? మీ తమ్ముళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి. ఇది తిరిగింది అడగలేదా? లేకపోతే తిండి పెట్టలేదా? నేనేం రోజు కొడుతున్నారా? ఏం చేశారు? దేనికి ఫోన్ చేస్తావు నువ్వు? నువ్వు దేనికి ఫోన్ మాట్లాడతాను? దేని గురించి ఏం తక్కువైందని నీకు? నేను గురించి మాట్లాడినమ్మా. ఏమైనా నేను పో. నువ్వు ఎందుకు వచ్చినావు? పో. నేను తీసుకొచ్చినందుకు మాకు ఇది జరగాల్సిందే. నిన్ను తీసుకొచ్చినందుకు మాకు ఇట్లా ఖచ్చితంగా గడ్డి పెట్టాల్సిందే కానీ పద. నిన్ను తీసుకొచ్చినందుకు మాకు ఇట్లా ఖచ్చితంగా గడ్డి పెట్టాల్సిందే కానీ పద. గురించి కాదు. మా అమ్మ మా నాన్నకి చెప్పినా కూడా పరుగు పోతుందిరా. వాళ్ళు కూడా చెప్పినాను. ఏమని చెప్పినావు? ఇట్లా కళ్ళు తాగుతానని చెప్పినావా? చెప్పకూడదా? ఎవరు చేయదండి, నన్ను ఏం మాట్లాడదండి. నేను చేయను. నా సాగు నేను బతుకుంటా. బతానో బతుకుతానో ఒంటరిగానే పోతా, ఒంటరిగానే మిగులుతా. బతానో బతుకుతానో ఒంటరిగానే పోతా, ఒంటరిగానే మిగులుతా. నాకు రాత్రిదే, నాకు ఒంటరి లైఫ్ అని. ఓవర్గా నీ ఏజ్ మించి మాట్లాడుతున్నావు. మీ రాత్రులు బాగుంటాయి, మీ సుఖంగా మీ లైఫ్ బాగుంది. చేసుకోండి, బాగా శివ చల్లగా ఉండండి. అన్నీ కాళ్ళే మాకు ధూమే తగలని ఏదైనా గానిలే పద. బాగా చేసుకోండి, పద. ఫుల్ ఎంజాయ్.
రా శివ, మంచిగా చేస్తాను. నిన్ను పిలిచినా జీవితంలో నిన్ను ఫోన్ చేసి పిలిచినా మాట గుర్తుకొస్తాను. మనిషి బతుకున్నప్పుడు ఎవరికి విలువ లేదు. నీకు ఎవడు ఉన్నప్పుడు ఎవడు బాధ పెట్టలేదు, బాధపడతారు. నువ్వు ఎంత బాధపడతావో వాళ్ళు ఎంత బాధపడతారో ఉన్నాయి పదరా, అది నాకు తెలుసు. మనిషి ఉన్నప్పుడు చూసుకోవాలి ఏదైనా కానీ, పోయినప్పుడు నీకు అర్థమవుతుందా? అసలు సంబంధం రాలే కదా శివ, వచ్చి ఎవడని చేయలేదు అన్నట్టు చేస్తాను. నువ్వు లేనప్పుడు కాదు చూసేది, మనిషిని ఉన్నప్పుడు చూసుకుంటే ఒక విలువ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు 10 మందిని అడుగుతావు, 10 మంది పోయినాడే నాకు పోయినాడు నా తమ్ముడు, ఇప్పుడు 10 మందిని అడుగుతావు, 10 మంది పోయినాడే నాకు పోయినాడు నా తమ్ముడు. చచ్చినప్పుడు కాదు వచ్చేది, బతికినప్పుడు అప్పుడు రావాలా, అప్పుడు చేయాలా, అప్పుడు చూడాలా. అప్పుడుకే రియల్ మనిషి అవుతారు. చచ్చిపోయినప్పుడే వచ్చి నాటకాలు చేస్తారు చూడేదో అంటారు. అయ్యా నిండే బాగుండు కదా రాజు, అయ్యా నిండే బాగుండు కదా రాజు, నువ్వు కదరా నేను అనుకోలేదురా. బాగా సెట్ అయితే కానీ కథలు పడొద్దు పద. ఎవరైనా అంతే. నువ్వనే ఇది ఒక పాడు చేసే పనివి నటిస్తున్నారు జనాలు అందరికి అయిపోయింది. అవునులే, మేము అందరం నటిస్తున్నాం. నువ్వు చాలా రియల్ ఉన్నావు, చాలా రియల్, బాగా రియల్ చూపిస్తున్నావు. పద వద్దుకా ఇప్పుడు వచ్చి బాగానే ఏమల్లా మీ తమ్ముడు నన్ను తిడతాడు. చెప్పినప్పుడు చెప్తాం మళ్ళా. ఏం చెప్తావు? మాట్లాడుతురా ఓన్లీగా పోనా అవును అని తీసుకోరా, తీసుకొని పో నందు. అది ఆపే ఇంకా అదేమి నువ్వు అది నేను కావాలని తీయమని చెప్తానా? ఏంటి ఉండాలి ప్రూఫ్ గా, లేదు అంటే మాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నువ్వు అసలు మీనే తట్లేవు. ఒక మాట చెప్తే వినాలి. రెస్పెక్ట్ ఇలా మనల్ని తీసుకొచ్చినారు, మనల్ని బాగా రెస్పెక్ట్ ఇచ్చి ఇచ్చి ఇచ్చే మరుసుద్దురు ఇచ్చే ఏడవరకైతే ఇచ్చి ఇచ్చి ఇచ్చే మరుసుద్దురు ఇచ్చే ఏడవరకైతే కార్ ఇచ్చిచ్చాడు. వచ్చింది మొత్తం అంతా. ఎంత మగబాల ఎన్ని రోజులు మగబాల ఏ పోరా పో వెళ్ళిపా. ఏంటా నీ బాధ? మీరు నిన్న అయిపోయిందంటే మళ్ళీ ఇవాళ కూడా కూర్చున్నావు ఇక్కడే. కూర్చొని నువ్వేమండి నువ్వు ఏంది నువ్వు అవసరం మాట్లాడు. అవసరమేనా ఏంటికొస్తాను మీరంతా? ఎక్కడికి వెళ్ళిపోదా? యాడికి వెళ్ళిపోలా? మెంటల్ పట్టింది నీకు. మెంటల్ కాదు నాకే. ఏంటికి ఏం నువ్వు తాగుడు అలవాట్లేదు అన్న, తాగుతున్నావు ఇక్కడ. అట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఏమో అలవాట్లు చేసాం అనుకోరా. మీరు పోండి. చిల్లరలో ఉన్నావు పెద్ద. చిల్లరే లోపలే ఎదవే నేనే అనుకో. నిన్ను ఫోన్ చేస్తారా? నేను ఎందుకే అలా గోల్ చెప్తావు? వాడి మీద మోసం చేసినట్టు వాడతాడా వీడు? లేదా పద ఏంటి నేను చూస్తున్నాను. ఎందుకు ఏడు బాగా అని చెప్తూ ఉంటే నిజంగా బ్లాక్ మెయిల్ చేయడం బాగా నేర్చుకో. నువ్వు ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేసినంత మాత్రం నేను కానీ రేపు పొద్దున పాపలు తేలేము. ఇదేమి కుక్క పిల్లను పిల్లి పిల్లను ఎత్తుకొచ్చినంత కాదు, ఆడపిల్లలు. మన్నాడు పద ఇద్దరు వస్తుంది పడి పెట్రోల్ వేసి తగలబెడతాయి. మంచిది రాయి పెట్రోల్ ఆడు ఏదో కాదురా. లేకపోతే ఏంది శివ ఇంకా ఇవన్నీ వాడు నీకన్నా చిన్నోడితో చెప్పించుకుంటా. సిగ్గుండాలిరా. వాడికి నువ్వు చెప్పాలా, వాడు నీకు చెప్తాడు. అప్పుడు నీకు ఏదో వయసు అయిపోయింది పెళ్ళికి. 24-25కి ఎట్లయిపోతుంది? అవునులే, వీళ్ళ ఏరియాల్లో 19కి 20కి చేసేసుకుంటారంట. వీడికి చేయలేదు, 5 సంవత్సరాలు లేట్ అయిపోయిందని అంట. పంపలు మునిగిపోయినాయి. ఎన్ని బాధ్యతలు ఉంటాయి. చూసుకుంటారు ఒక అమ్మాయిని చూసుకో పాపం చూడు పాప చూడు పాపం చూసుకో తెచ్చేస్తే పెళ్లి చేస్తాం. నువ్వు చూడాలి, నువ్వు మాట ఇచ్చినావు కదా. నేను చూసానా ఆగు ఎందుకు అలా తొందర? ఎన్ని రోజులు ఎన్ని నెలలు సంవత్సరాలు పడతాయి. ఇంకా సంవత్సరాలు అనంతరం వాడికి ఇక్కడ నుంచి కథలు కూడా పదరా. సంవత్సరాలు అంటే
అలా చెప్తున్నాడు ఊరికే. అదే శివ రారా బాబు మాకేంటి రోజు బాగా. నువ్వు అదేదో మీ అనంతపురం వెళ్ళి సంవత్సరం తర్వాత రా. ఎవడు పోతాడు నీకు చెప్పినానా? నీ ఇంటికి రాను అనంతపురం ఏమో అవసరమే. వైజాగ్ లో ఎవరు అడుగుతారు మమ్మల్ని? తీసుకొచ్చా పిల్లని అన్నాడు రోడ్లో వైజాగ్ ఎక్కడ ఉన్నా సరే మమ్మల్ని అంటారు ఎవడైనా సరే. ఎక్కడ నీ వైజాగ్ అంతా మీద అయినట్టు, వైజాగ్ అంతా మీద అయినట్టు. వైజాగ్ ఎవరిది? చూసేవాడు వైజాగ్ అంతా మాది కాదు. పక్కన ఉన్న వాళ్ళందరూ మాకు గడ్డి పెడతారు. చేసే కనవాడు ఇవన్నీ పోవాలంతా అందరికి వైజాగ్ అంతా తెలుసా? నేను నీ ఫోటో పెడుతున్నావు మా గ్రూప్ లో, నీకు అప్పుడు ఉంటది. నువ్వు ఎక్కడున్నా సరే ఏమంతా లేకపోతే నువ్వు చేయట్లేదు బ్లాక్ మెయిల్. కన్నమని చెప్పరా అడగను పడితే ఎక్కడ కనుమ చూడండి. ఈ అబ్బాయి శివ పెట్రా పెట్రా చూడండి. ఈ పిల్లోడు ఆడ కనబడినా కానీ పోలీస్ స్టేషన్ లో చెప్పండి. ఎవడు ఏం చేయలేడు, నరికేస్తా నేను కూడా. అదిగోండి అనంతపురం నుంచి వచ్చాడు. అనంతపురం నుంచి వచ్చినాను. ఎవడొస్తారా నందికి? ఏం ఎవడైనా పర్లేదు, పెళ్లి సంబంధం కూడా చూడండి. ఎవడైనా అమ్మాయినే ఎవరినైనా చంపేస్తా. ఎవరైనా చంపేసి అదే ఆటలు పాడుతున్నాడు. వద్దు ఎవడైనా చూడండి ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఎక్కడ దొరికినా సరే కింద పడి అండి. ఓవరాక్షన్ నాది, నా సీనే లేదు. నేను ఓవరాక్షన్ కాదు, రియల్ గా మాట్లాడతా. రియల్ గా ఎవడు నువ్వు ఒక రోజు నేను ఎవరినో లే ఎవరు నువ్వు బాబు? పదరా ఎవరు పదరా? నువ్వు పదరా బాబు. ఏంటి మాకు బాధ రోజు? 2 రోజులు ఎవరన్నా మీరు? ఎవరు మీరంతా? ఎవరు వేస్తారా? మీరు ఎవరు మీరంతా? ఎవరు వేస్తారా? బయటకి వెళ్ళిపోండి. ఈయననే మాట్లాడతాను నేను కూడా. ఎవరు మీరా? తాగావా? తాగినట్టు ఓవరాక్షన్ చేస్తున్నావు కావాలని. ఎవరు? బ్లాక్ మెయిలింగ్ అవన్నీ కానీ చూడు స్మెల్ వస్తాను లేదు. ఆ నోట్లో చేస్తే ఇంక చచ్చిపోవడం కులుకొని నాకు ఈ బాధ రోజు. నిజమేరా బాబు, రోజు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఎక్కడ పోవాలి? చెరువులో వేసారా ఈయన కట్టుకుని వస్తాడు. పొద్దున్నే కట్టేసి పెట్టఅయితే సరిపోద్దేమో. ఇట్లా టైంలో దెయ్యాలు ఉంటాయి. మరి చెట్లు నేను అనుకున్నా. లేదు శివ, నిజంగా మరి చెట్లు ఓమైన కట్టిస్తాం. మేము పిచ్చో పట్టినట్టుంది వీడికి. పదరా శివ, అల్లరి చేయద్దు. పద, ఇవి వచ్చే టైం అయింది. వస్తే ఏం చేయరా? మళ్ళా నిన్న చెప్పకూడదా నువ్వు అడిగినప్పుడు? అంత పోటుపోవడం అయితే చేత కాలేదే. నా వైపు బిర్రుగా చూసివేలే. నెల రోజుల్లో ఏదో సెట్ చేద్దాం. పద పద పద. నెల రోజుల్లో నా కథలు కాదు, సంబంధం రాలే అవ్వలేదు. ఏమైనా కానీ కొద్దిగా ఏమైనా అదే నిన్న అంతా పొద్దున్న అంటే పొద్దున పాప వస్తుందా? ఎప్పుడు మాట ఇంకెలిగితే మళ్ళీ ఏడ బాధపడతాను. గెలకలేదు చూపిరా వాడికి. అగో అమ్మాయి అంట, కోసమే అంట. చూపిరా. నిజమేరా? ఏదో పాపం చూపించకపోతే హీరోయిన్ యాదవ్ చూపిస్తారు. హీరోయిన్ కాదు, వాళ్ళల్లో వాళ్ళల్లో నోరు పోతున్నప్పుడు రక్తం వస్తుంది. మీకు నాకు వెళ్ళా నేను ఎవరు వచ్చి నోరు పోతారు. బాగులాగే ఎవరు నాలాగా 4 రోజులతో పోల్చుతున్నాడు. మళ్ళా మా తెలిసినంత మాట్లాడాను. అమ్మాయి ఫోటో పెట్టి చూడు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెప్పరా. అట్లాంటి చూసి చూసి ముసలాడు అయిపోయావా? అలా చూసి ఏం నీ ఏజ్ నువ్వు చేసే బాగుంటాను. నీవి అసలు నీ ఏమైనా పొందన ఉందా లేదో? పదం ఎవరో చేస్తాడో ఏమో గానగలవు ఎవరో చేస్తాడో ఏమో గానగలవు కామెడీనా? అయ్యా అంత అట్లా అమ్మాయి మళ్ళా చూడు అమ్మాయి అమ్మాయి రా ఊరికి చెప్తాను రా. 1-2 months లో ఏదో పాప సీరియస్ కనిపించదు మీకు అందరికి. ఎవరికి సీరియస్ కనిపించదు. ఆ పక్క ఈ పక్కన మీ మ్యాటర్లో ఇది ఒక సిల్లెస్ ట్రాక్ లో పోతుంది. నువ్వేమనుకున్నావు తెలుసునా? సొంత తమ్ముడు ఇంటి ఎట్లా చూసుకుందువో. నా సొంత తమ్ముడు అయితే కాలు కింద తొక్కును.
నువ్వు కాబట్టి ఇంక ఇట్లున్నావు. ఏమో సీరియస్ అని ఉందా నీకేమో? నేను అదే సీరియస్ గా ఎందుకు లేదు తెలుసా, నువ్వు బాధపడతావు మళ్ళీ ఒక మాట అంటే అని ఒక మాట అనుకుంటున్నా, నవ్వుతున్నాను అంటే. హీరోయిన్ ఫోటో హీరోయిన్ ఫోటో నీకు హీరోయిన్ కరెక్ట్, బాగా హీరోయిన్ చూడు ఎటకారమో హీరోయిన్ సెట్ అయిపోయిందంట, ఎటకారం మాటలన్నీ హీరోయిన్ సెట్ అయిపోయిందంట. ఎటకారం మాటలన్నీ హీరోయిన్ అయితే సెట్ అవుతుంది. నిజమే, అందుకే వీడికి అమ్మాయిలు కూడా సెట్ కావట్లేదురా. నిజమే, హీరోయిన్ లెవెల్ అమ్మాయి అయితే సెట్ అవుతుంది. అలా చేద్దాం, ఓ 1 month లో ఏదో ఒక పాపని ఏదో సెట్ చేద్దాం. వద్దులే, నేను మీ ఊరు వాడు ఊరు వీధిలో ఒక అమ్మాయి చూసి నేను బాగున్నా ఉంటుంది. అవునా? అవునా? నేను అమ్మాయిని కాదు పులిహోర కనపడదు. అలా కాదు, నిన్ను ఎవరు లవ్ చేశారా? అంత నీచంగా మాట్లాడతాడు. మనం చేసే పళ్ళకి అట్లే అంటారు. ఇట్లుంటే ఏ అమ్మాయి లవ్ చేయదు, ఇట్లుంటే చేయదు. ఇట్లా తాగుతున్నావు అనుకో, ఏ అలవాటు లేనోడు. అయ్యో లోకంలో చాలా మంది తాగుతున్నారు. కొత్తగా అలవాటు చేస్తున్నాడు ఎవడైనా ఏమంటాడు? అన్ని ఉన్నాయి, అన్ని అయితే చెడ్డోరు ఏదో అయిపోతున్నాయి. మంచోళ్ళు కాలంలో మంచోళ్ళు దొరకరు, తాగోళ్ళకి దొరుకుతారు. కానీ నేను ఏం అలవాట్లేదు, ఏం జరగలేదు. అవును, అది నిజమే. పద్ధతికి ఏం జరగదు, మంచోళ్ళకి దొరకదు, అది నిజమే. యాదవులకే పడతారు. పేదవాళ్ళకే. అవును, పదలే. ఏమి అంత గలీజ్ శివాలే. నాకు బూతులు వచ్చాయి అనుకో, నీకు మళ్ళా లే శివాలే. వెళ్ళిపో ఫస్ట్. నువ్వు చాలా మంచోడు అయినా. నువ్వేం చెప్పొద్దురమ్మా. లేమ్మా లేమ్మా లే లే. రే ఎక్కించుకోరా నందు, ఎక్కించు పద, బండ్లు ఎక్కించు. ఇదా అది తీసుకుపోతాను ఇంటికి. లేకపోతే ఏంద్రా నీ బ్యాగ్ సర్దినా, నీ బట్టలని నేను ఊరు పోవాలా? నువ్వు 4 గంటల బస్సు, 4 గంటల బస్సు. చేసేసుకో, 24 చేసుకో పెళ్లి. ఇంకా నీకు పెళ్లి చేయరని చెప్తాను. ఎన్ని మాట్లాడంటారు ఏమని చెప్పారు, ఎవరు చెప్పారు చెప్పు, నేను ఎన్ని మాట్లాడతాను. వద్దురా మళ్ళా చెప్తా మళ్ళీ వాళ్ళ మీద వేగా. నువ్వు ఇది చేసేసుకో, 24 చేసుకో పెళ్లి. ఇంకా నీకు పెళ్లి చేయరని చెప్తాను. ఎన్ని మాట్లాడంటారు ఏమని చెప్పారు, ఎవరు చెప్పారు చెప్పు, నేను ఎన్ని మాట్లాడతాను. వద్దురా మళ్ళా చెప్తా మళ్ళీ వాళ్ళ మీద వేగా. నువ్వు అంది నిన్న నువ్వు చేసిన గోలకి బయట అందరూ బాధ్యత లేని పిల్లడికి ఏదైనా పనిలో పెట్టని బాధ్యత వస్తుంది, పాప వస్తుంది అంటున్నారు. మళ్ళీ పోతావు పనికి ఏమన్నా అంటే ఇప్పుడు పని పోమన్నా చెప్తారు. అంటే పని చేపితే ఏమన్నా అన్ని చెప్పకూడదు, పని చేపిస్తానని చెప్తున్నావు ఏమన్నా నువ్వు. వాళ్ళు పని పోరా అని చెప్తాను. అంటే పని చేపితే లెక్క లమ్మికేమన్నాడా? నాకు లెక్కేమి నా ఊసలా పని చేస్తానని ఒప్పించుకోండి మేడా. వాళ్ళు పని పోరా అని చెప్తాను. అంటే పని చేపితే లెక్క లమ్మికేమన్నాడా? నాకు లెక్కేమి నా ఊసలా పని చేస్తానని ఒప్పించుకోండి మేడా. మనసు తొక్క ఏమన్నా ఊసగా నేను గోనన్నీ వదిలేసండి. వదిలేండి మనం దానికి సాగే మీకు అంటుంది. మనసు తొక్క ఏమన్నా ఊసగా నేను గోనన్నీ వదిలేసండి. వదిలేండి మనం దానికి సాగే మీకు అంటుంది.